హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రిష ఆల్ ఇన్ వన్ వర్క్ ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి కందగిరికి ఉదయగిరికి వెళ్తున్నామండి. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే 8 కిలోమీటర్స్ అండి. ఇక్కడ బస్సు సౌకర్యం ఉంటుందండి. బస్ అయితే ఎక్కి వచ్చామండి. అదే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ భువనేశ్వర్లో ఉన్న వాళ్ళు కానీ రైల్వే స్టేషన్ నుంచి అయితే 16 కిలోమీటర్స్ అండి. మాకు ఇక్కడ కందగిరి ఉదయగిరి చూడాల్సింది ప్రదేశం చాలా బాగుంటుందండి. చూడండి వచ్చి, లేకపోతే ఆటో ఓలా బుకింగ్ కానీ కార్లు కానీ వాటిల్లో కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ కార్లు కానీ బైకులు కానీ ఆటో పార్కింగ్ అండి. ఇవంతా అట్లా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇవన్నీ ఇట్లా షాపులు ఇవన్నీ ఉన్నాయండి. ఇదేనండి కందగిరి లోపల ఎంట్రీ. మామూలుగా అయితే ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అండి. ఫారిన్ వాళ్ళకైతే 300 రూపీస్ అండి. టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. అక్కడ వాళ్ళు టికెట్స్ చెకింగ్ కూడా చేస్తారండి. వీటి ప్రఖ్యాతగా వీటిల్లో ఇట్లా రాశారండి. హాయ్ అండి, వచ్చేసాం లోపలికి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. చూడండి ఒక్కొక్క గుహ ఎంత బాగుందో. అసలు ఆ కట్టడాలు సూపర్ అండి, అసలు మామూలుగా లేదు. ఒక పెద్ద కొండని దాన్ని చెక్కారండి. ఎంత ఎంత బాగా చెక్కారో చూడండి. కొండ మీదే కొండ అండి. మేము అలా చిన్నగా నడుచుకుంటా ఇంకా అట్లా వెళ్తూ ఉన్నామండి. ఇదంతా పార్కింగ్లా ఉంటుందండి. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అసలు మెట్లు కూడా ఎంతెంత పెద్దగా హైట్గా కట్టారో అండి. చాలా బాగుందండి. చూడండి ఒక నా ఇల్లులాగా ఎట్లా కట్టారో చూడండి. దాన్ని చెక్కారండి. సారీ, కట్టడం కాదు, చెక్కారు. ఒక కొండని చెక్కారండి. కాసేపు అక్కడ కూర్చున్నామండి. కూర్చొని ఇంక అట్లా చూస్తూ మా పాప కూడా ఎంజాయ్ చేస్తూ ఉందండి. అసలు బొమ్మ చూడండి ఎట్లా చెక్కారో, ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కొక్క గుహ చూస్తుంటే ఎంత బాగుందో అండి. మా పాప అయితే లోపలికి కూడా వెళ్ళి కూర్చుందండి. అసలు చిన్నగా అట్లా ఎంత చిన్న బొమ్మలు కొండ మీద ఇట్లా రాయితో ఎంత చిన్నగా చెక్కారో చూడండి. అసలు లోపల కానీ గుహ లోపల ఎంత బాగుందో అండి. ఇదంతా పార్కింగ్ లాగా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అట్లా చిన్నగా మెట్లు ఎక్కుంటా వెళ్ళామండి. ఇట్లా వెళ్తుండగా ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంటుందండి. బాగా ఇది అడవి. వెళ్తూ ఉండగా కాసేపు ఇంకెక్కడ కూడా కూర్చున్నామండి. మా పాప ఏమో ఏడుస్తుంది. ఇంకా అట్లా చిన్నగా వెళ్తున్నాం మళ్ళీ. ఇక్కడ కూర్చున్నామండి మళ్ళీ. ఇక్కడ ప్రకృతి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో అసలు. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇట్లా చిన్నగా వెళ్తున్నాయి. ఇక్కడ వర్షాలు కూడా బాగా పడతాయండి భువనేశ్వర్లో. పడతా ఉన్నప్పుడు ఇంకక్కడ చెరువులాగా అది ఏర్పడిందండి. వాటర్ ఫుల్ అయిపోయి
చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. పైనుంచి చూస్తే ఇంకా భువనేశ్వర్ మొత్తం కనిపిస్తుందండి. అసలు ప్రకృతి చూడండి ఎంత బాగుందో. ఇంకా మళ్ళీ చిన్నగా ఇటు వచ్చామండి. అలా అలా నడుచుకుంటూ చిన్నగా వస్తూ ఉన్నా. ఇక్కడ చూడండి ఇట్లా 2 ఏనుగులు బొమ్మలతో అసలు ఆ గుహ ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే లోపలికి ఎంట్రీ లేదండి. ఎందుకంటే అది లోపల ఎంత కూలిపోయేలా ఉందండి. అందుకని లోపలికి నో ఎంట్రీ అని పెట్టారండి. అసలు ఏనుగులు చూడండి, ఆ బొమ్మలు కానీ ఎట్లా చెక్కారు. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇట్లాగా వస్తూ ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. మనం కూర్చోడానికి వేశారండి. అక్కడ కాసేపు కూర్చున్నామండి మేము. చూడండి ఎంతమంది వచ్చారో వ్యూ ఇట్లా ఖండగిరిని ఉదయగిరిని చూడటానికి. ఇట్లా పైకి వచ్చామండి, కొండ మీదకి వచ్చాం. వచ్చి కాసేపు ఇక్కడ కూర్చున్నామండి. మా పాప కూడా కూర్చుంది. అలా అలా ఎక్కుతూ ఉన్నాం. అది కనిపించేది ఉదయగిరి అండి. భువనేశ్వర్ మొత్తం కనిపిస్తుందండి ఇది ఎక్కితే. ఆ ఉదయగిరి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ పిక్చర్స్ కానీ చాలా అంటే చాలా బాగా తీసుకోవచ్చండి. వ్యూ మాత్రం అంత బాగుంటుంది. ఇది మాత్రం చూడగల ప్రదేశం అండి. ఇక్కడ భువనేశ్వర్కి ఎవరన్నా వస్తే మాత్రం ఇది తప్పకుండా చూడండి. రైల్వే స్టేషన్ నుంచి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 18 కిలోమీటర్స్ అంట అండి. చూడండి ఒక్కొక్క గుహ ఎంత బాగుందో చూడండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా రండి. భువనేశ్వర్కి వస్తే మాత్రం ఇది తప్పకుండా చూడాలి మీరు. ఒక్కొక్క రాయి చూడండి ఎంతెంత పెద్దగా ఉందో. చూడండి అసలు ఆ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ చెట్లు, ఆ కొండలు, ఆ గుహ అంటే ఎంత బాగుందో. చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు కూడా వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి పైనుంచి చూస్తే కిందకి ఇట్లా కనిపిస్తుందండి. ఇక్కడ ఇంకా ఆకలి వేస్తే ఇట్లా స్నాక్స్ తిన్నామండి. చూడండి గుహ ఎలా ఉందో. అసలు మామూలుగా అయితే ఇది మామూలుగా బౌద్ధులు, జైనులు ఇట్లాగా ధ్యానం చేసేవాళ్ళంటండి. ఈ గుహలో ధ్యానం చేయడానికి ఇలా కట్టుకున్నారంట, ఇది ఇట్లా చెక్కుకున్నారంటండి ఒక కొండని. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా చెక్కారు. ఇది మామూలుగా అయితే ఇది 2వ శతాబ్దంలో నాటిదంటండి ఈ ఖండగిరి అనేది. ఖండగిరి, ఉదయగిరి 2వ శతాబ్దం నాటిదంట. ఎప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో. అసలు పెద్ద కొండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా చిన్నగా వెళ్తూ ఉన్నామండి దిగేసి. పై కొండ నుంచి కిందకి దిగుతూ ఉన్నాం. ఇక్కడ ఇక్కడ అబ్బాయి అయితే రానని మొండికేస్తున్నాడండి బాగా. చూడండి గుహలు ఎంత బాగున్నాయో. ఎట్లా చెక్కారో ఏమో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. కనిపించేదంతా పార్కులా ఉంటుందండి. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ చేసుకోవచ్చండి. చాలా బాగా తీసుకోవచ్చు పిక్చర్స్ కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా నడుచుకుంటూ మళ్ళీ ఉదయగిరి కందగిరికి ఎదురే ఉదయగిరి ఉంటుందండి. ఇంకా అట్లా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. కనిపించేది ఉదయగిరి. చూడండి ఎంత అడవిలాగా ఎంత బాగుంటాయో అసలు. ఎంత బాగుందో చూడండి. ఎన్ని మెట్లు ఉంటాయో చూడండి, ఎన్ని మెట్లు ఉన్నాయో. ఇక్కడ కూడా గుహలు ఎన్ని ఉన్నాయో అండి. చూడండి ఎన్ని గుహలు ఎట్లా చెక్కారో అసలు ఒక కొండని. అసలు ఆ బొమ్మలు చూడండి ఎంత బాగా చెక్కారు. అంత కొండని గుహల్లాగా చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎంత అసలు అడవి అండి, మామూలు కదా. అసలు చూడు ఎంత వ్యూ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇదంతా కొండ అండి. ఇట్లాగే ఇంకా కొండ మీదకి ఇట్లా వస్తూ ఉన్నామండి. ఇక్కడ గుడి ఉందండి. చూడండి గుడి కూడా ఎంత పెద్దగా ఉందో అసలు. చూడండి ఎంత పెద్దగా ఉందో. లోపల ఎవరు ఉన్నారు అనుకుంటున్నారా? దేవుడు బుద్ధుడు అండి. బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. చూడండి గుడి. అదిగో బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉంటాడండి. ఇదంతా గుడి అండి. బుద్ధుడు ధ్యానం చేసేది. చూడండి ఎంత బాగుందో అసలు. భువనేశ్వర్కి వస్తే తప్పకుండా రండి మీరు కూడా. ఇదంతా అదేనండి గుడి. చుట్టూ ఉంది గుడి. ఇదిగోండి ఇది కూడా బుద్ధుడి గుడి. ఇట్లా చిన్నగా దిగుతూ వస్తున్నామండి మళ్ళీ. చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ మాత్రం. ఇదేనండి కందగిరి ఉదయగిరి. దీని ప్రాముఖ్యత ఏంటంటే మా బౌద్ధులు జైనులు వీళ్ళందరూ ధ్యానం చేయటానికి ఇట్లా చెక్కుకున్నారంటండి. 2వ శతాబ్దం నాటిది ఇది. ఇది ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉన్న కందగిరి ఉదయగిరి. ఇదండి దీని విశేషం. ఇక్కడికి చాలామంది చాలా అంటే చాలామంది వస్తారండి. ఫారిన్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి.
ఇక్కడ బౌద్ధుడి గుడి మాత్రం అంతా పాలరాతితో చేశారండి. ఎంత కూల్గా ఎంత చల్లగా ఉంటుందంటే అసలు చాలా చల్లగా ఉంటుందండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఇక్కడ నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది కదండి. దాంతోపాటు చాలా భువనేశ్వరం మొత్తం కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు మాత్రం భువనేశ్వర్కి వస్తే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా రండి. ఇదండి కందగిరి ఉదయగిరి. దీని విశిష్టత. శిరీష ఆల్ ఇన్ వన్ ఓక్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. కామెంట్ పెట్టకపోతే మాకు ఏదైంది అర్థం కాదండి. ప్లీజ్ కామెంట్ మాత్రం మర్చిపోకుండా పెట్టండి. ఒక లైక్ కూడా చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఇక్కడ చూడాల్సిన మాత్రం ప్రదేశాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి భువనేశ్వర్లో. తప్పకుండా వచ్చినప్పుడు చూడండి. అక్కడ ఎవరు ఉన్నారు అనుకుంటున్నారా? దేవుడు బుద్ధుడు అండి. బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇట్లా చిన్నగా వెళ్తున్నాయి. ఇక్కడ వర్షాలు కూడా బాగా పడతాయండి భువనేశ్వర్లో. అలా అలా నడుచుకుంటూ చిన్నగా వస్తూ ఉన్నా. ఇక్కడ భువనేశ్వర్కి వస్తే మాత్రం ఇది తప్పకుండా చూడాలి. మీరు నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. చూడండి గుడి. అదిగో బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉంటాడండి. ఇదంతా గుడి అండి. బుద్ధుడు ధ్యానం చేసేది. చూడండి ఎంత బాగుందో అసలు. భువనేశ్వర్కి వస్తే తప్పకుండా రండి మీరు కూడా. ఇదంతా అదేనండి గుడి. చుట్టూ ఉంది గుడి. ఇదిగోండి ఇది కూడా బుద్ధుడి గుడి. ఇట్లా చిన్నగా దిగుతూ వస్తున్నామండి మళ్ళీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష ఆల్ ఇన్ వన్ ఓక్ ఛానల్. కామెంట్ మాత్రం మర్చిపోకండి.